గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు అయితే మాది డే 6 అనమాట. అయితే నిన్న నైట్ కంచికి వచ్చి దర్శనం చేసుకున్నాం అమ్మవారిది, చూసినారు కదా. సో ఇవాళ ఇక్కడ నుంచి విష్ణు కంచి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి బ్యాక్ టు హైదరాబాద్ అని అనుకుంటున్నాం, ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. సో చూద్దాము. ఇక్కడ కూడా ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత టెంపుల్కి వెళ్ళి ఇంకా ఈరోజు రిటర్న్ అవుతున్నాం హైదరాబాద్కి. సో అది చాలా మంచిగా అనిపించింది. 5-6 డేస్ ఇక్కడే గడిచిపోయినాయి మాకైతే. సో ఇంకా స్టార్ట్ అవుదాం మనం. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వెళ్ళామండి. ఇక్కడ ఒక చిన్న బండి ఉంది, కానీ అక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా ఫేమస్ అంట. అండ్ నిజంగా కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి, అంత టేస్ట్ కూడా చాలా బాగుండే. డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ పెట్టినారు వీళ్ళైతే. అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువే, 30 రూపీస్ 40 రూపీస్ లోపే ఉన్నాయి. ఏ బ్రేక్ఫాస్ట్ అయినా ఒకటే ప్రైస్ అనమాట వీళ్ళ దగ్గర. ఇంకా చాలా రోజుల తర్వాత రైస్ మన స్టైల్‌గా తిన్నామనమాట. ఉప్మా అని, కిచిడి అని, పొంగల్ అని, దోస, వడ అట్లా అన్నీ ఉండే. చాలా క్రౌడ్ ఉంది వాళ్ళ దగ్గరైతే. ఇంకా మార్నింగ్ ఇంకెక్కువ ఉండే అండి. ఇప్పుడు కొంచెం 10 అట్లా అయింది కదా, తగ్గిందనమాట క్రౌడ్. ఇంకా మేము బ్రేక్‌ఫాస్ట్ చేసేసి విష్ణు కంచికైతే వెళ్ళినాము. ఆ కంచి టు విష్ణు కంచి ఒక 1-2 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది. ఇంకా కార్ పార్కింగ్ చేసేసి మేమైతే టెంపుల్‌కి ఎంటర్ అవుతున్నాం. రైట్ సైడ్‌లో లోపలికి ఉందండి టెంపుల్ ఇది. అండ్ వెళ్తుంటే దారిలో కూడా టెంపుల్ రోడ్‌లో తాటి ముంజలు, కొబ్బరి బొండాలు, కొంచెం ఆ రోజు ఎక్కువ హీట్ అనిపించింది. వేడిగా ఉండే, ఎండ ఎక్కువగా ఉండే. ఇంకా దగ్గరికెళ్తున్నాం అనమాట. కానీ ఎక్కడ చూసినా బొమ్మలు. మా అహనైతే అసలు ఆగలేకపోయిండు. ఎంత షాపింగ్ చేసిండో. సో అట్లండి. నేను వీడియో గూడా పెడతాను. ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నా, ఏంటి అని గూడా ఒక వ్లాగ్ జేసి పెడతాను. ఏమేమి షాపింగ్ జేసినా అని. సో కంపల్సరీ మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక ఆవు ఉండే అండి. ఇంకా మమ్మీ అయితే ఎక్కడ ఆవు కనిపించినా ఆశీర్వాదం తీసుకోవాలి అని జెప్పి పిల్లలకి ఆవు తోక ఉంటది గదా, దాంతో తల మీద ముడతదనమాట. అంటే ఏమన్నా నెగెటివ్ ఎనర్జీ అట్లున్నా పోతదని. ఇంకా ఆవుకి గూడా అట్లా దండం పెట్టేసుకొని లోపలికైతే ఎంటర్ అయినామండి. గోపురం ఏదో మోడిఫైయో లేదంటే పెయింటింగో చేస్తున్నట్టున్నారు. మొత్తం ఫుల్ ప్యాక్ ఉండే, కనిపించలేదు మెయిన్ గోపురం అయితే మాకు. ఇంకా లోపలికి ఎంటర్ అవుతుంటే చాలా బా అనిపించిందండి. టెంపుల్స్ అన్నీ ఎంత చెప్పినా తక్కువే, అంత బాగున్నాయి అక్కడ టెంపుల్స్ అయితే. చూడండి మండపం, నేనైతే చిన్నగా ఉండే మండపాలు చూసినాను కానీ ఇట్లా పిల్లర్స్ పెద్దగా ఉండి పైన మండపం అయితే చూడలేదు. ఇంకా వెళ్ళగానే ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ తీసేసుకొని ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళినాం అనమాట. అండ్ విష్ణు కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉంటుంది కదా, అది కూడా ఉంది. అది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో అది కూడా ఖచ్చితంగా చూడండి. ఇంక ఇక్కడి వరకే ఫోన్ అనేది లాస్ట్ అండి. తర్వాత అక్కడ లాకర్‌లో ఇచ్చేయాలి. అండ్ దర్శనం అయిపోయినాక మళ్ళీ ఫోన్ తీసుకున్నాం. మాకైతే దర్శనం అయితే చాలా బా జరిగిందండి. బంగారు, వెండి బల్లి దర్శనం కానివ్వండి, స్వామివారి దర్శనం కూడా మంచిగా జరిగింది. ఎక్కడైనా క్రౌడ్ ఉన్నారు, హాలిడేస్ కాబట్టి ఎక్కడైనా 1½ అవర్ 2 అవర్స్ పట్టింది మాకు దర్శనానికైతే. కానీ ఆ టైంలో కూడా పిల్లలు అసలు సతాయించలేదు, బానే ఉన్నారు. మెయిన్ మాకు వెదర్ ఒకటి సపోర్టివ్ ఉండే, పిల్లలు కూడా మంచిగా అంటే ఎక్కువ విసిగించకుండా మాకు కూడా సపోర్ట్ చేసినారు పిల్లలు. లేదంటే ఇన్ని రోజుల టూర్ మేము చేయకపోతుండే. ఇంకా అక్కడి నుంచి మేమైతే శ్రీకాళహస్తికి వెళ్ళినామనమాట. ఇంకా ఆ టెంపుల్ నుంచి ఇంక ఇంటికెళ్ళిపోదాం అనుకున్నాము. ఈ 6 డేస్ ఎట్లా గడిచిందో తెలీదండి. ఇట్లే గడిచిపోయినాయి. మేము అనుకున్న టెంపుల్స్ కంటే ఎక్కువ టెంపుల్సే మేము చూసినామనమాట. ఏదైనా లక్ ఉండాలి, అంటే దేవుడి దయ కూడా ఉండాలి. మేము ఒకటి అనుకుంటే మేము ఒక 2-3 టెంపుల్స్ అనుకున్నాం. ఆల్మోస్ట్ 7 టెంపుల్స్ అయితే మేము చూడగలిగినాము. అదైతే లక్ అనే చెప్తా నేను. ఇంకా కాళహస్తికి వచ్చేసినామండి. ఇక్కడ కూడా స్వామివారి దర్శనం మంచిగా జరిగింది. ఇక్కడ టైం ఎట్లైనా పడుతుంది. సో 2 అవర్స్ అయితే పట్టింది మాకు. ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి. అండ్ నేను ఎక్కడెక్కడ మేము ఏమేమి షాపింగ్ చేసినాము, ఏమేమి తీసుకున్నాము అనేది కూడా నేను ఒక వ్లాగ్ చేసి పెడతానండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బంగారు బల్లి, వెండి బల్లి వీడియోని కూడా షార్ట్ వీడియోలో పెడతా, ఖచ్చితంగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.